Dear viewers, good evening to all of you. Today I would like to deal with correct use of preposition. It is very important from the point of view of examination. Usually a question will definitely appear in the paper. I take some important besides preposition. ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఒకటిగానే ఉండదు కదా. అందువల్ల బిసైడ్ అంటే సైడ్ కదా, బై ది సైడ్ ఆఫ్, అది గుర్తుపెట్టుకోండి. బిసైడ్స్ ఇక్కడ ఫ్లోరల్ ఉంది కదా, ఫ్లోరలే. ఇన్ అడిషన్ టు, అదనంగా, ఇదేమో పక్కన, ఇదేమో అదనం. ఎక్కడ ఏది వాడాలో తెలుసుకో. ద స్కూల్ ఈజ్ బిసైడ్ ఏ టెంపుల్. పరీక్షల్లో ద స్కూల్ ఈజ్ బిసైడ్స్ ఏ టెంపుల్ అంటాడు, అనకూడదు. బిసైడ్ ఏ టెంపుల్ అంటే బై ది సైడ్ ఆఫ్ ఏ టెంపుల్ అని అర్థం. ఐ సాట్ బిసైడ్ హిమ్ అలా అనమాట. బై ది సైడ్ ఆఫ్ అనే సెన్స్. ఇన్ అడిషన్ టు సెన్స్ లో చూడండి, బిసైడ్స్. హీ టీచర్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ అకౌంటెన్సీ. బిసైడ్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అదే ఇన్ అడిషన్ టు అకౌంటెన్సీ అని. అంటే అకౌంటెన్సీకి అదనంగా ఇంగ్లీషు బోధిస్తాడు. అంటే ఎండ్ అనే సెన్స్ లోనే అనుకోవాలన్నమాట. కాకుండా ఇది ప్రిపోజిషన్ కదా. అంటే ఈ టీచర్స్ ఇంగ్లీష్ అండ్ అకౌంటెన్సీ, దాన్ని ఎట్లా చెప్పాడు, సింపుల్గా ప్రిపరేషన్ పెట్టాడు. అకౌంటెన్సీతో పాటు అకౌంటెన్సీకి అదనంగా ఇంగ్లీష్ బోధిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎట్లంటే. తర్వాత సిన్స్ ఫర్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఇది పాస్ట్ అంట, గతములోని పాయింట్ ఆఫ్ టైం అంటాడు. యూజ్ విత్ పర్ఫెక్ట్ టెన్సెస్ అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ కావచ్చు. ఇట్లా ఏదైనా పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడంటే అప్పుడే సిన్స్ వాడుకుంటాడు. అయితే అక్కడ కూడా ఒక రూల్ ఉంది, పాయింట్ ఆఫ్ టైం అని ఉండాలి. అది హీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ మండే లాస్ట్. సిన్స్ అనేది ఇప్పుడు వాడాలంటే తర్వాత నేమ్ ఆఫ్ టైం వస్తుంది. ఫర్ 2 days 5 days అట్లా ఉండకూడదు, టైం స్పెసిఫిక్ గా ఉండాల. పాయింట్ ఆఫ్ టైం అంటాడు దాన్ని. సిన్స్ మండే లాస్ట్. సిన్స్ అని ఒక డేట్ ఇవ్వచ్చు, సిన్స్ అని ఒక ఇయర్ ఇవ్వచ్చు, అట్లా స్పెసిఫిక్ గా ఉండాలి. అట్లే ఫర్ యూజ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలంగా అనే దాన్ని కొడతారు. హీ హాజ్ బీన్ టీచింగ్ ఫర్ 1 week. సిన్స్ 1 week అనకూడదు, చాలా మంది కామన్ ఎర్రర్ చేస్తారు. ఫర్ 1 week పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఇక్కడ సిన్స్ ఫర్ అనే ప్రిపోజిషన్ గా వాడారు. తర్వాత బిట్వీన్, అమంగ్. ఇవి బై ప్లస్ ట్వైన్ అనమాట. అక్కడి నుంచి పుట్టింటారు, అంటే ఇద్దరు సంబంధించింది. టు రెఫర్ టు 2 persons ఆర్ థింగ్స్ ఆర్ ప్లేసెస్ అనమాట. గ్రూప్స్ అని కూడా వస్తుంది, 2 groups అట్లా. ఇద్దరు సూచించేటప్పుడే వాడాలి అది, అమాంగ్ వాడకూడదు. యూ చూజ్ బిట్వీన్ దీస్ 2 dictionaries. మై హౌస్ లైస్ బిట్వీన్ హిజ్ హౌస్ అండ్ ది స్కూల్. అంటే 2 సూచించేటప్పుడు బిట్వీన్ వాడతాడు. బిట్వీన్ వాడినప్పుడు ఏం వాడాడు, ఎండ్ వాడాడు అక్కడ. సరే, రెండు సూచిస్తున్నాడు. అమాంగ్ టు రెఫర్ టు మోర్ దాన్ 2 people ఆర్ థింగ్స్ అనమాట. 2 కంటే ఎక్కువ అయితే అమాంగ్ వాడతాడు. అమాంగ్ అంటే గిమాంగ్ అని ఉండవుతాయి, అంటే మీ గుంపు అని అర్థం అనమాట. మాంగ్స్టర్ అని అంటారు. అంటే మాంగ్స్టర్ అంటే అర్థం గుంపు అని, అంటే 2 కంటే ఎక్కువ.
అక్కడి నుంచి వచ్చింది. మీకు ఆరిజిన్ అయి పర్లేదు, గుర్తు పెట్టుకోవడానికి చెప్పా. ఇది ట్రైన్కి సంబంధించింది, లేక ట్రీకి సంబంధించింది, ఇదేమో ఎక్కువకు సంబంధించింది. టు రెఫర్ టు మోర్ దాన్ 2 people ఆర్ థింగ్స్ అని. వీ లివ్ అమాంగ్ సెవరల్ పీపుల్, అనేక మంది మధ్య మనం నివసిస్తూ ఉంటాం. అట్లే మై హౌస్ లైస్ అమాంగ్ సెవరల్ హౌసెస్, ద టెంపుల్ లైస్ అమాంగ్ సెవరల్ ట్రీస్. అట్లా 1 కంటే 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం అమాంగ్ వాడుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉంటుంది. 1-2 సార్లు చదివితే అయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.